హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన ఎంసీబీ అండ్ ఆర్సీసీబీ వీటిల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీటిల గురించి నేను మీకు ప్రాక్టికల్‌గా చూపించబోతున్నాను. ప్రాక్టికల్‌గా అంటే ఎంసీబీ ఏ వర్క్ జరుగుతుంది? ఆర్సీసీబీ ఏ వర్క్ చేస్తది? వీట్లి గురించి ప్రాక్టికల్‌గా వాటిల మీద ఎక్స్‌పెరిమెంట్ అనేది చేసి మరీ మీకు చూపించదలుచుకున్నాను. ముందుగా మన ఛానల్‌లో ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియజేయండి. ఇప్పుడు టాపిక్‌లోకెళ్ళిపోతే మనకి ఎంసీబీ అంటే ఏంటి? ఆర్సీసీబీ అంటే ఏంటి? ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఆర్సీబీ అంటే రెసిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. ఈ ఎంసీబీలనేవి మీకు రెగ్యులర్‌గా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ అనే కాదు చాలా కాలం నుంచి మనం ఎంసీబీలనే వాడుతున్నాం. పూర్వకాలంలో వచ్చేసరికి మనం ఇనప మెయిన్ స్విచ్‌లని వాడేవాళ్ళం. ఇప్పుడొచ్చేసి ప్రతి చోట మనకి ఈ ఎంసీబీలనేవి కామన్ అయిపోయినాయి. మన ఇంట్లో చూస్తూ ఉంటాం మెయిన్ బోర్డ్ దగ్గర ఉంటది. ఏదో ఒక కార్నర్‌లో పెడతారు. ఎంసీబీ ఒక డీబీ. దాంట్లో ఒక రెడ్ ఎంసీబీ ఉంటది. 2 పోల్. అంటే 2 పోల్‌లు ఉన్నది రెడ్ ఎంసీబీ ఉంటది. తర్వాత బ్లూ ఎంసీబీలు గాని, బ్లాక్ ఎంసీలు గాని ఏదోటి సింగిల్ పోల్స్‌లో ఉంటాయి. అవి మనకి ఇండివిడ్యువల్ రూమ్స్ కని డివైడ్ చేసుకొని మనం ఒక్కొక్క రూమ్‌కి ఒక్కొక్క ఎంసీబీ కింద యేసుకుంటాం. ఒక రెడ్ కలర్ ఉండేది ఇన్‌కమింగ్ కింద యేసుకుంటాం. ఇవి ఎంసీబీ. దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఇంట్లో ఏదైనా ఇస్త్రీ పెట్టి కాలిపోవడం, హీటర్ గ్రేజర్ కాలిపోవడమో, లేదా ఏదన్నా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు వెంటనే ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతది. ఎంసీబీ యొక్క ఉపయోగం అది. అంటే మన సర్క్యూట్‌లో ఎక్కడైనా అంటే ఏ వైర్ అయినా ఎక్కడైనా ఫేజ్ న్యూట్రల్ షార్ట్ అయినా, బాడీ షార్ట్ అయినా ఏదైనా షార్టేజ్ అనేది అవుతే కంపల్సరీ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతది. ఎందుకంటే హై కరెంట్స్ తీసుకుంటది. సో, దానివలన ఎంసీబీ అనేది ట్రిప్ అవుతది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్సీసీబీ. ఆర్సీసీబీ యొక్క ఉపయోగం ఏంటంటే, ఆర్సీబీ అనేది ఇది మన ప్రాణాలను రక్షిస్తది. ఇది ఎలాగా అనుకుంటున్నారా? ఆర్సీసీబీలోని 30 మిలియాంప్స్, 100 మిలియాంప్స్ ఇలా 300 మిలియాంప్స్ ఇలా పెరుగుతూ ఉంటాయి. అయి వేరే విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఉపయోగపడేది ఏంటంటే 100 మిలియాంప్స్ లోపైతే మనిషి ప్రాణాలనేవి బతుకుతారు. 100 మిలియాంప్స్ అబోవ్‌కెళ్తే మనిషి ప్రాణాలనేది కోల్పోతారు. ఈ 100 మిలియాంప్స్ బిలో కావాలి అంటే మనం 30 మిలియాంప్స్ ఉన్న ఆర్సీసీబీ యూజ్ చేయాలి. ఎందుకు అంటే మన ఇంట్లో ఎంసీబీలు వాడుతున్నాం కదా! ఇండివిడ్యువల్ ఎంసీబీలు వండించుకొని మెయిన్ ఇన్‌కమింగ్‌లో ఈ ఆర్సీసీబీ అనేది వినియోగించుకోవడం వల్ల మనకి ఏదైనా లీకేజ్ కరెంటు ఏదైనా గీజర్ నుంచి ఇండక్షన్ వస్తుంటది చూసారా? వాటర్ ఇప్పుతాం ఇండక్షన్ వస్తుంటది. అటువంటి టైంలో ఇది ట్రిప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటది. అలాగే ఎక్కడైనా మన లైట్‌గా ఇన్‌స్టలేషన్ లేని వాటిలకి జస్ట్ టచ్ అయినా, ఏదైనా వైర్ టచ్ అయినా, ఇలాగా ఏదైనా సరే జస్ట్ మనకి షాక్ అనేది అబ్జర్వ్ చేసుకున్నదంటే ఈ ఆర్సీసీబీ అనేది వర్క్ అయ్యి ట్రిప్ చేస్తది. ట్రిప్ చేసి మన ప్రాణాలకి హానికరకంగా చేస్తది. ఇది మీకు ప్రాక్టికల్‌గా కూడా ఇప్పుడు చూపించబోతున్నాను. ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఇవి మనకి ఎంసీబీ, ఆర్సీసీబీ కొంచెం క్లోజ్‌కి రా. ఇవి ఎంసీబీ 2 ఆర్సీసీబీ మాకు 2 పోల్ లేనందువలన ఇక్కడ 4 పోల్ అనేది యూజ్ చేసుకున్నాం. కానీ 2 పోల్ ఉంటుంది. అందులో న్యూట్రల్ అనేది ఉంటుంది. న్యూట్రల్ కంపల్సరీ న్యూట్రల్కే ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితేనే మనకి ఆర్సీసీబీ వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎంసీబీకి పెట్టాం. ఎంసీబీ నుంచి ఇన్కమింగ్ వచ్చి ఆర్సీసీబీ నుంచి కూడా మనం అవుట్పుట్ అనేది యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫేస్ టు ఫేస్ షార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది అంటే మన ఇంట్లో సర్క్యూట్ అనేది ఉంటుంది కదా, అది ఎక్కడైనా షార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఇవన్నీ ఆన్ చేస్తున్నాను. పవర్ అనేది ఉంది. టెస్ట్ పవర్ ఇలా చూపించి చూసారా, దీనికి పవర్ అనేది ఉంది. ఇది ఫేజ్, ఇది న్యూట్రల్. ఈ న్యూట్రల్ దీని నుంచి ఎంసీబీ నుంచి వైర్ అనేది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని షార్ట్ చేస్తాం. ఒకసారి చూడండి. షార్ట్ అయింది కదా, ఇక్కడ ఎంసీబీ అనేది ట్రిప్ అయింది. ఆర్సీసీబీ అనేది ట్రిప్ అవ్వలేదు. ఆర్సీసీబీ ఎప్పుడు ఆన్ పొజిషన్లో ఉన్నది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆర్సీసీబీ షార్ట్ అయినప్పుడు ఆర్సీబీ ట్రిప్ అవ్వదు. ఎందుకంటే ఇది ఓన్లీ ఈ రిసర్జియల్ కరెంట్ని మాత్రమే క్యాచ్ చేస్తుంది. ఎంసీబీ అనేది షార్ట్ సర్క్యూట్కి ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఆర్సీసీబీని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు లీకేజ్ కరెంట్ అంటూ ఉంటుంది కదా, ఆ లీకేజ్ కరెంట్ అయినప్పుడు యాక్చువల్గా దీన్ని చేతితో టచ్ చేయొచ్చు, కానీ అది రిస్క్ చేయకూడదు. దానివలన ఇది గ్రౌండ్కి టచ్ చేయడం జరుగుతుంది. ఒకసారి గ్రౌండ్ టచ్ ఆ వైర్ చూడండి. మనం ఇప్పుడు దాన్ని గ్రౌండ్ అనేది టచ్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్సీసీబీ అనేది ట్రిప్ అయింది. ఇది లీకేజ్ కరెంట్. ఇది ఏదైనా వాల్ పైన వాటర్ పడినప్పుడు దాన్ని మనం పట్టుకున్నా చేసినా వెంటనే ఇలాగా లీకేజ్ కరెంట్ అని వచ్చి ఈ ఆర్సీసీబీ అనేది ట్రిప్ అవుతుంది. ఇది ఒక ఆర్సీసీబీ యొక్క
ముఖ్య ఉద్దేశం. ఇది ప్రతి ఒక్కరూ కూడా మెయింటైన్ చేయడం చాలా మంచిది. సో దీన్ని యాక్చువల్గా చేత్తో పట్టుకోవచ్చు, కానీ చేత్తో పట్టుకోవడం ప్రమాదకరం, అది పట్టుకోకూడదు. యాక్చువల్ రూల్స్ ప్రకారం సేఫ్టీ రూల్స్ ఒప్పుకోవడానికి, అందువల్ల మేము చేత్తో పట్టుకుని ట్రై చేయలేదు. సో మేము గ్రౌండ్ చేసాం దాన్ని. గ్రౌండ్ అంటే డైరెక్ట్ గ్రౌండ్ కూడా కాదు, డైరెక్ట్ గ్రౌండ్ చేసినా సరే షార్టేజ్ అవుతుంది. షార్టేజ్ ఎంసీబీ ట్రిప్ అవుతుంది తప్ప ఇది ట్రిప్ అవ్వదు. ఇది మేము యాక్చువల్గా వాల్కి ఒక వాల్ మీద వాటర్ పడితే ఏమవుతుంది, దేనికన్నా ఫ్లో అవుతున్నప్పుడు లీకేజ్ కరెంట్ అంటే అదే మన ఇండక్షన్స్, ఏదైనా ఒక హీటర్ బాడీ అయినప్పుడు లైట్గా మనకు షాక్ పడుతుంది కదా, ఆ టైంలో కట్ట దీని యొక్క ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ఓకే, చూసారు కదండి ఎంసీబీ మరియు ఆర్సీసీబీ యొక్క డిఫరెన్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్సీసీబీ వినియోగించడానికి ట్రై చేయండి. ఎందువల్లంటే ఇది మన ప్రాణాలను అనేది కాపాడుతుంది. సో వీలైనంత వరకు మీరు ఎంసీబీలో ఉన్నా సరే ఈ ఆర్సీసీబీలని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైన టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియచేయండి. థ్యాంక్ యూ.